హాయ్ అండి అందరికీ. మేము తిరుపతితో పాటు ఇంకా 2 టెంపుల్స్‌కి వెళ్ళినామని కూడా చెప్పిన. శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కూడా ఎళ్ళినాం. నేనైతే శ్రీకాళహస్తి లాంగ్ వీడియో అయితే పెట్టిన. ఈ వీడియో కిందనైతే టైప్ చేస్తా. ఒకసారి అయితే చూడండి. చాలా బావుంటది. మేము ఫస్ట్ శ్రావణ శుక్రవారం అయితే శ్రీకాళహస్తికి అయితే వెళ్ళినాం. ఆ రోజు అమ్మవారిని శాకాంబర దేవిగా ఇట్లా మొత్తం వెజిటేబుల్స్ తోటైతే అమ్మవారిని అయితే అలంకరించారు. చాలా బావుంది. శ్రీకాళహస్తిలో ఎట్లుంది అనేది నేనైతే మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేసిన. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకాళహస్తిలో ఆ రోజైతే చాలా బాగా చేశారు. బాగా అనిపించింది మాకైతే. శ్రావణంలో వెళ్ళడం అంటే ఇంకా నాకైతే మస్తు అనిపించింది. ఇక్కడ శ్రీకాళహస్తిలో ఎక్కువ రాహుకేతు పూజలు కూడా చేస్తున్నారు. మాకు తెలియదు. అక్కడికి వెళ్ళినాకనే మేము కూడా చూసినాం. ఈ శ్రీకాళహస్తిలో ఎక్కువగా అవి చేస్తారంట. మనకు ఏదన్నా మన జాతకంలో ఏమన్నా దోషం ఉన్నా కూడా పోవడానికి పూజలు ఎక్కువ చేస్తారట. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూడండి.